అంటే ఇట్లా బహిరంగంగా చేయడం ద్వారా లేదా అంతర్గతంగా విచారం చేసి జరుగుతున్న లోపాలను సరిచేయకుండా బహిరంగపరచడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి అదేవిధంగా విశ్వాసం సన్నగిల్లేందుకు కానీ ఇలాంటి హిందూ భావాలు దెబ్బతినేందుకు కానీ అవకాశం లేదనిపిస్తుంది. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత. అది దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కారణాలు నాకు సంబంధం లేదు. నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొక్కటే నా యొక్క దృష్టి. మిగతా వాటిని గురించి నాకు సంబంధం. కానీ నెయ్యి విషయంలో గత పాలక మండలికి కానీ అధికారులకు కానీ తెలిసే ఇటువంటి పనులు చేశారని మరి వాళ్ళకి తెలిసే అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో, చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద విషయం, కొన్ని కోట్ల రూపాయల విషయం కాబట్టి అందరి దృష్టి, అధికారుల దృష్టికి తెలిసే జరిగి ఉంటుంది. ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ వెలలు పట్టీలు చూసో, కొటేషన్లు చూసో వాళ్ళు నిర్ణయించి, వాళ్ళు దాని పూర్వాపరాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి బాధ్యత అంతా వాళ్ళదే. ఇక్కడ టీపీవీలో కూడా వచ్చిన ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది. దాంట్లో చెక్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకుంటారు. లేదంటే రిటర్న్ పంపించే ఆచారం ఎప్పటి నుంచే ఉంది. అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఇవేం పట్టించుకోకుండా వచ్చినవన్నీ తీసుకుంటున్నారు. ఏమో ఆ శాంపుల్స్లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండొచ్చు. పరీక్షకు వచ్చే నెయ్యి మంచి నెయ్యి పంపించి యాక్చువల్గా సప్లై చేసే నెయ్యి వేరే క్వాలిటీ పంపించి ఉండొచ్చు కదా. ఎందుకంటే అంతా అధికారుల పరిధిలోనే జరుగుతాయి. ఇప్పుడు ల్యాబ్ ఉండదు, ల్యాబ్ కిందకే పెట్టి పరీక్షిస్తే సరిపోతుంది. ఇక్కడికి టన్నులు కొద్ది లారీలు వస్తుంటే అన్నింటినీ ఇక్కడ పరీక్ష చేయడానికి ఉండదు. ల్యాబ్లు కిందకి దించి ఇబ్బంది ఏమైనా ఉంటుందా స్వామి? ఒకటి దీనికి అన్నిటికీ కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. చిత్తశుద్ధి అనేది ఉండాలి. నిజమైన భక్తులు అధికారులుగా ఉండి, అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి, స్వామివారికి బాగా కైంకర్యాలు జరగాలని, నైవేద్యాలు జరగాలనే ఒక మంచి సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు. మనం ప్రతి ఒక బాధ అన్నానికి ఒక మెతుకు పదం, ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది కదా. అలాగే శాంపుల్స్ నేను ల్యాబ్లో చేశాను కదా, పిహెచ్డి ల్యాబ్లోనే చేశాను. శాంపుల్స్ అంటే ప్రతి 10 లీటర్ల ద్రవం ఉంటే 10 లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేం కదా. ఒక 1 ml 2 ml తీసుకొని టెస్ట్ చేసుకుంటాం, దాన్నే మనం ఆపాదించుకుంటాం. కాబట్టి ఆ టెస్ట్ చేసే దాంతో ఒక నిబద్ధత ఉండాలి, నియంత్రణ ఉండాలి. అధికారులకు ఒక సామాజిక దృష్టి, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం, దేవుడి మీద ఒక నమ్మకం, స్వామివారికి అన్నీ బాగా జరిపించాలి. ఆయన మనకు జీతం ఇచ్చి, మనకు ఇల్లు బంగళాలు ఇచ్చి, కార్లు ఇచ్చి మనల్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడు. కాబట్టి దానికి న్యాయం చేయాలి, మనం స్వామివారికి మంచి చేయాలనే దృష్టి ఉండాలి. అది ఉంటే ఇవంతా జరిగేది కాదు. ప్రసాదాల మీద ఏమైనా స్పందించారా? కాబట్టి ఇటాటివి ఏమైనా మీ దృష్టి కూడా వచ్చాయి? ఈ ప్రసాదాలు నా దృష్టికి వచ్చింది, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, కానీ వీళ్ళెవరూ నాకు సహకరించలేదు. అంటే ఈ రిపోర్ట్ వచ్చింది మీరు స్పందించారు. ఇప్పుడు ఇంతకుముందు నుంచి మీకు 5 ఏళ్ళ నుంచి కూడా నాణ్యత తగ్గిందని మీకు తెలుస్తా ఉంది, కానీ చెప్పాను. నేను దృష్టికి తీసుకెళ్ళాను, ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను చాలాసార్లు. మెకానిజం కూడా ట్రీట్ అవుతుంది. కేవలం నెయ్యి మాత్రమే కల్తీ అయిందని చెప్పేసి అనుకుంటున్నారా? అన్ని వస్తువులు సరైన లేదు. ఇంతకుముందు రిపోర్ట్లో జీడిపప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేసి ఉన్నారు. శనగపప్పు అన్నిట్లోనూ కల్తీ వస్తుంది, కల్తీ వచ్చింది, రిపోర్ట్లు ఉన్నాయి. ఈ 5 yearsలో ఘీ పర్చేజ్ చేసినటువంటి టీటీడీ ప్రతి ట్యాంకర్ని కూడా క్షుణ్ణంగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాతనే అలౌ చేస్తుంది. మరి ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగానో, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగాను ఈ అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఇప్పటి వరకు అఫీషియల్స్ ఎవరు పరిధి కాదు అది. ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్స్ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అది నా పరిధి కాదు. నేను చూసింది చెప్పాను. 5 ఏళ్ళుగా నేను దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు దాని మీద స్పందించలేదు. ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ప్రసాదాల నాణ్యత కానీ, ప్రసాదాల పరిమాణంలో కానీ, ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ
అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఇప్పుడే కాదు. కానీ మీరు మొదట్లో చెప్పారు గోమాతని ఇండియాలో బాగా పూజిస్తారు దానివల్ల, కానీ ఇండియాలో మోస్ట్ మీట్ అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 ఉంది. మీరు ఎలా స్పందిస్తారు? అది నా సబ్జెక్ట్ కాదు, నేను మాట్లాడవలసింది కాదు. నాకు కావాల్సింది మా స్వామి వారు, మా వైకాంత ఆగమం, మా స్వామివారి యొక్క సంతోషం, భక్తుల యొక్క సంతోషం. అది తప్ప నాకు లోకేష్ వచ్చినాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా కలుస్తారా? ఏంటి ఆ? లోకేష్ బాబు వచ్చినారు తిరుపతి, ఏమైనా ఇవాళ కలుస్తారా? లేదా పవన్ కళ్యాణ్ ఏమైనా కలవబోతున్నారు?